ఏ నాని? ఏంటండి? నాని అనమంటావు, వాణి అనమంటావు? ఏ పేరైనా పిలవచ్చు, ఏదైనా పిలవచ్చు. ఎందుకని అట్లా? ఏముంది? ఏముంది ఏంటి? నీకు ఎట్లా పిలిస్తే ఇష్టం అని నేను అడుగుతుంటే ఏముందంట? నాకు ఎట్లా పిలిచినా ఏముండవు. ఏ ఎందుకని? అదే సిగ్గుశరం ఏమి ఉండవా ఏంటి నీకు? పట్టించుకోను. అదే అందుకని సిగ్గుశరం ఉంది. ఎందుకని? ఏమో మరి తెలియదు. ఒక్కొక్కళ్ళు అసలు ఎన్ని పేర్లు ఉన్నాయి నీకు మొత్తం పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎన్ని ఉంటే చాలా ఉంటాయి, నోటికి ఏడుస్తుంది. నీకు చెప్పు, నీకు తెలిసిన పేర్లు చెప్పు. నాని, చిన్నారి, ఇంకా జాజి, జామి, ఏ నోటికి వేస్తాయి. ఐక్య, ఆరతి, నోటికి భారతి, బజ్జామి, భాగ్య. ఇట్లా అంటే వారానికి ఒకటన్నా మారుతుందని ఇది పర్మనెంట్గా నాని. కానీ ఒక్కోసారి ఉన్న పరిస్థితిని బట్టి పిలుపులు వేరేగా వస్తూ ఉంటాయి. నేనున్న పరిస్థితి, నువ్వున్న పరిస్థితి ఇద్దరిలోనూ ఉంటుంది. ఇట్లా నాలో ఏముందంట? నా మీద కోపం వచ్చింది అనుకోండి. కోపం వస్తుందంటే నువ్వే ఏదో చేసావని కదా. మనకి ఇద్దరిలో ఏముంటుంది ఇంకా? చెప్పు, నీకు మంచిగా నచ్చిన పేరు, గుర్తున్న పేరు చెప్పు. నచ్చిందేముంది, రోజు పిలిచే పేరే. ఇంకా అదే అలవాటు. వేరేది ఇష్టం లేదా? ఏదైనా ఏం కాదు నాకు. నాకు విషయం గుర్తొచ్చింది, అందుకని పిలిచాను. డైరెక్ట్ పిలిచి అడిగితే ఏమనుకుంటావు, ఏం చేస్తావు అని ఇట్లా మొదలుపెట్టాను. అవును, ఇంకేమన్నా టెంపుల్స్ కానీ లేకపోతే ప్లేసెస్ కానీ లేకపోతే ఇంకేమైనా అట్లా చూడాలని కానీ లేకపోతే తినాలని కానీ అట్లా కోరికలు ఏమైనా ఉన్నాయా నీకు? ఇంకేమైనా అంటే ఎంతమంది తిరిగి వచ్చామా ఏంటండి? నన్ను ప్రశ్నలు వేస్తాయండి, ప్రశ్నలు నేనే వేయాల్సిందే. ఇంతకుముందు తిరిగాము అని నేను అనలే. ఇంకేమైనా అంటే అన్నీ అయిపోయినాయి, ఇంకేమైనా అలా ఏం కోరికలు చివరి కోరిక అన్నట్టుగా అవ్వలేదు అనుకో. నేను ఏమంటలేదు, అన్నీ తిప్పాను మిగిలిపోయి ఏం తిప్పాను అని అడగట్లే నిన్ను. ఏం తిరుగుతాము అని అడుగుతున్నా. ఏం తిరుగుదాంలా మీరు? ఏం కోరికలు అంటే నీ చివరి కోరిక ఏంటి, నువ్వు సాగు బతుకులో ఉన్నావు అన్నట్టుంది. అట్లా అర్థమైందా నీకు? వామ్మో, ఓకే ఓకే. అంటే చావు బతుకులో లేవు, నువ్వు బాగా బతికావు కదా, తిరగగలిగిన సమర్థత వచ్చింది కాబట్టి ఏమేమి తిరుగుదామని అడిగాను. ఆ మధ్య అయితే నేను చచ్చిపోతాం అనుకున్నాను, పక్కా అనుకున్నాను. పిల్లలతో అయితే చెప్పేశా, మీ అమ్మ గైరా ఇక లేదనుకుని బతకండి మీరు అంటే ఏమైంది అన్నారు. అంటే ఇక ఎన్నోసార్లు వేరు కానీ ఈసారి మాత్రం అవుట్ రా అన్నాను. అంటే ఇక వాళ్ళు ఏదో అట్లా ఊరుకున్నారు కానీ మరి ఏమనుకున్నారో తెలియదు. సరే, ఎట్లా బతికావు కదా, ఎటు వెళ్దాం ఇది చెప్పు నాకు. ముందు ఫస్ట్ చెప్పు, నీకు ఎటు వెళ్ళాలనిపిస్తుంది? ఏం మరి నాకేం లేదు, ఎక్కడికైనా ఏం లేదు. చెప్తే కదా ఎక్కడికైనా తీసుకెళ్ళినా, ఇట్లా ఇంట్లోనే ఉందాం, రోజు మీటింగ్ పెట్టుకుందాం ఇంట్లో. ప్రపంచం గురించి మాట్లాడుకుందామా? ఏం చేస్తాం మాట్లాడుకుని మనం. ఏదో ముసలాళ్ళు అయిన తర్వాత ముచ్చట్లకి ముచ్చట్లు మాట్లాడాలి. మాట్లాడుకుందాం. మాట్లాడితే బెటరా, తీసుకెళ్తే బెటరా? రెండు. సరే, ఎక్కడికో చెప్పు. వెళ్ళొచ్చిన తర్వాత ఆ ముచ్చట్లు మాట్లాడదాం, వెళ్ళొచ్చిన సంగతులు. ఎడిపోదాం? ఏమో నాకు తెలియదు, ఎక్కడికైనా ఓకే. ఎక్కడికైనా సరే. నేను ఇప్పుడు ఎట్లా పాపాయితో? పాపాయి అంటే ఏముంది కానీ ప్లాన్ చేసుకుంటే వీకెండ్స్ అట్లా దానికే ఉంది కానీ అట్లా సమస్య కాదు కానీ. సరే, అసలు ఒక విషయం అడిగాను. ఇంకో విషయం ఏంటంటే, నీ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడిందా, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందా? నీ అరుగుదల కానీ, నీ ఆరోగ్య స్థితి కానీ, నీ ఎనర్జీ కానీ, నీ తీరుతెన్నులు కానీ, నీ ఆలోచనలు కానీ ఎట్లా ఉంటున్నాయి? నీ అంతలో నువ్వు ఐడెంటిఫై చేసేటట్టు ఉన్నాయి ఏమని? గతంలో కూడా కొన్నిసార్లు అడిగాను, అప్పుడు కొన్ని చెప్పావు. పర్మనెంట్గా ఇప్పటి వరకు నిలబడి ఉండి నేను ఈ విషయంలో ఇట్లా మారాను, ఇట్లా అయింది అనేది ఏమైనా ఉన్నాయా? టీ కాఫీలు మానేశానండి. ఇది 170సారి చెప్పి
అయితే నాకు అంటే మానేసిన దాన్ని నీకు ఎన్నిసార్లు చెప్తే రా ఫుడ్ తిన్నప్పుడు ఉన్నంత యాక్టివ్ ఈ అన్నం అన్నం ఇది తింటే అనిపించలేదేమో అనిపిస్తుంది. అది రా ఫుడ్ తిన్నంత యాక్టివ్ ఇది తింటే తేడా ఉంది కొంచెం. అంటే మరీ మామూలు రైస్ తిన్నట్టు కాదు కానీ దాని తేడా ఉంది కొంచెం. అంటే రా ఫుడ్ 100% బెటర్గా ఉంది అనిపించింది నా వరకు నాకు. సెకండ్ లిస్ట్లో ఆర్గానిక్ రైస్ విజయరామ్ గారి ఆ ఫుడ్ బాగుంది. ఈ పైనట్లో వేస్ట్ ప్రోడక్ట్లో రెగ్యులర్గా మనం తినేవి ఉన్నాయి, అంతకుముందు తినేవి అయినా నొప్పులు అయితే అదొకటి మెయిన్ అండి. అసలు తగ్గదు అని అంటారు కదా చాలామంది, దీంట్లో కూడా తగ్గదు అంటారు. ఈ విషయం తెలుసా నీకు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఏమంటారు ఆర్థరైటిస్ తగ్గదు అంటారు. తగ్గదు అంటారు. ఈ విషయం నీకు తెలుసా? లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటారు. అసలు తగ్గిన వాళ్ళు ఉన్నారా? ఏం తెలియదు. తెలవదంటావేమే? నీ అమ్మకి తగ్గిందా? తగ్గదంటారు అంతే, ఏజ్ని బట్టి అడిగింది చెప్పవే, నీ దండం పెడతా. తగ్గిందా తగ్గలేదా? తగ్గకపోగా ఇప్పుడు కనీసం తన చేతిలో ఉన్న ఆకుకూర కట్ట కూడా పట్టుకోగలిగిన స్థితిలో ఉందా, లేకపోతే ఆకుకూర కట్ట కూడా ఎవరన్నా పట్టుకుని తీసి ఇచ్చే స్థితిలో ఉందా? కొయ్యలేదు ఆ కూరలో. అంటే కూరగాయలు ఏం కట్ చేసుకోలేదు, ఎవరన్నా కట్ చేస్తే వండుకోవాలంటే. అది ఇప్పుడు కూడా వేరే వాళ్ళు తిప్పిస్తే తింటారా? మూతేనా కదులుతుందా? కటింగ్ అది ఏళ్ళకు జాయింట్స్ మీద ప్రెషర్ లేకుండా మిగిలిన పనులు చేసుకోవాలి. నేను అడిగేది కూడా అందుకనే, దాని యొక్క తీవ్రత నీకు నోటీస్లో ఉందా? ఆర్థరైటిస్ అన్నా రుమటాయిడ్ అన్నా దాని యొక్క తీవ్రత, వ్యాధి యొక్క తీవ్రత, దాని ప్రభావం నీకు ఐడియా ఉందా? ఉంది. నాకు కూడా అప్పుడు చేతులు అట్లాగే ఉండేవి. కొట్టి ఒక కట్ట గోంగూర ఇట్లా గిల్లితేనే అసలు ఈ చెయ్యి బాగా నొప్పులు వచ్చేసేది. అంటే ఆర్థరైటిస్ ప్రభావం అంతగానే ఉండేది, అవునా? అది ఎవరికైనా, మీ అమ్మకైనా, నీకైనా, ఇంకొకరికైనా, ఇంకెవరికైనా అంతే. నైస్, గుడ్. ఇప్పుడు అది నీ అంతలో నువ్వు తగ్గింది అంటున్నావు, ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నావా? ఇంకొక నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా లాంగ్ టర్మ్ చూస్తే కానీ చెప్పవా? తెలియదు. ఇప్పుడు మరి చలికాలం కదా, జనరల్గా ఎక్కువ వస్తాయి అంటారు. మరి నాకు లేవు. అసలు లోకం పోకడం మనకు వద్దు. ఇప్పుడు మన ఇద్దరమే సీక్రెట్గా రూమ్లో ఉన్నాం అంటారు కాదు, నీకు ఉన్నది నీకు తగ్గిందా లేదా? స్వచ్ఛమైన మనసుతో మన ఇద్దరమే మొగులు పిల్లలు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. చెప్పు. చలికాలం వస్తుంది, ఎక్కువ రావాలి, చలికాలం పెరుగుతాయేమో, నాకు లేదు, అట్లా చెప్పు, నాకు వివరంగా చెప్పు. నొప్పులు లేవండి, జాయింట్ పెయిన్స్. నేను అదే అడుగుతున్నా, ఇంకా కొంతకాలం చూసిన తర్వాత చెప్తావా, ఇప్పటికే కాన్ఫిడెంట్గా లేవు అని గట్టిగా చెప్తావా? చెప్పనా? ఎప్పుడన్నా బయట అన్నం తిన్నప్పుడు కొంచెం వరుసన 3 రోజులు మామూలు అన్నం తింటే అప్పుడు కొంచెం అనిపించిన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ ఈ బ్రౌన్ రైస్, ఈ రైస్ తిని లేకపోతే రా ఫుడ్ తింటేనే అసలు ఉండట్లా. అంటే ఫుడ్ని బట్టి వస్తున్నాయి అని ఫీలింగ్ నాకు. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మాటలు చెప్పావు, సంతోషం. ఇప్పుడు నేను ఇంతగానో అడగటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నీకు అర్థమైందా? ఒక టీ కాఫీకి, ఒక నాణ్యమైనటువంటి గుణగణగలిగిన ఆహారానికి తేడా తెలిసిందా? టీ కాఫీ నీకు ఇష్టమైనవి తిన్నప్పుడు, తాగినప్పుడు ఉన్నటువంటి నీ శారీరక స్థితికి, మానసిక స్థితికి ఇది కూడా యాడ్ చేస్తున్నా చూడు. శారీరక స్థితికి తోడు మానసిక స్థితి అన్నాను. అందరినీ పోట్లాడేదాన్ని, అందరి మీద పడేదాన్ని. నా మీద పడలేదా? నా రోజు చాలదేమే, నన్ను ఒక్కడిని మాట్లాడితే ఇల్లంతా మాట్లాడినట్టేనే కాదా? కాదే, ఇంటి పెద్ద అని అనుకున్నప్పుడు ఇంటి పెద్దన అయితే, ఒకవేళ ఇంటి పెద్దను మాట్లాడితే ఇక అందరిని మాట్లాడినట్టే. సరిపోయి ఇప్పుడు ఏమిటి, జాయింట్ పెయిన్స్ తగ్గిపోయినాయి. అసలు నీకున్న ఏమో లిస్ట్ చెప్పు, ఫస్ట్ చెప్పు, నేను ఒక్కొక్కటి అడుగుతాను. ఏమేమి ఉన్నాయి? మెయిన్ పెయిన్స్. ఏమేం పెయిన్స్? అన్నీ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఒకటి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. నైస్. ఇప్పుడు ఉందా? గ్యాస్ ఉందా? అంటే ఇంకా రెక్టిఫై కావాలా, లేకపోతే కాలేదా ఏంటి? లేదు, బయట తిన్నాను నిన్న. బయట ఫుడ్ తిన్నప్పుడు అట్లా వస్తుంది. మళ్ళీ అది 2 రోజులు ఉండి పోతుంది. ఈ ఫుడ్లో పడినాక అది ఆటోమేటిక్గా పోతుంది. అంటే నాణ్యత అనేది బాగా అర్థమైంది నీకు. నువ్వు చెప్పాలి, నేను చెప్తుంటే ఏమవుతుందంటే
అది ఫోర్స్ఫుల్ చెప్పించినట్టు అవుతుంది. నాణ్యత అనేది నీకు తెలిసిందా? శరీరానికి కానీ మైండ్కి కానీ తెలిసిందా? నాణ్యత, నాణ్యమైన ఆహారం అంటే తెలిసిందా? తెలుసు. తెలుసు. గ్యాస్ట్రిక్ ప్రభావం చాలా వరకు ఒక 80% తగ్గిందా? పూర్తిగా పోయిందండి. అది తింటుంటే అసలు రావట్లా. బయట తిన్నప్పుడే ఆ రోజు వస్తుంది. అది ఆ ప్రభావం 2-3 రోజులు ఉంటుంది ఒంటి మీద. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా. నువ్వు విషం తాగినప్పుడు విషం ప్రభావం ఉంటుంది అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది కాదు, నువ్వు మామూలుగా తింటున్నప్పుడు అసలు నీ ఒంట్లో ఉండలేదు కదా. ఇంతకుముందు 360 రోజులు ఎల్లకాలం అంటే జీవితాంతం నేను ఇట్లాగే మీతో పాటు, మీరు వచ్చే వరకు నేను కూడా మీతో పాటు ఉంటాను అన్నట్టు ఉండేది కదా నీకు. ఓకే, నైస్. అప్పుడు నేను చెప్తున్నప్పుడు ఏమనిపించేది నీకు? నేను నాని అట్లా కాదు ఇట్లా ఉండాలి అని అనిపించినప్పుడు అంటే అంటే చేసుకుంటే నయం అని అట్లా ఏమనిపించేది కదా. కనీసం నిజమేను అట్లా అని అది కూడా అనిపించేది కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడే చేసుకుంటే పోయేదిగా అనిపిస్తుంది. కరెక్ట్, గుడ్. మరి ఎందుకు వినలేదు? అప్పుడు ఎందుకు వినలేదు, ఇప్పుడు ఎందుకు వింటున్నావు? ఇప్పుడు అంటే నొప్పులు ఎక్కువైపోయి భయం. అప్పుడేమో లెక్కలేంతాను. అది కరెక్ట్గా పాయింట్కి వచ్చావు. ఇక్కడ ఏంటంటే చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే హ్యూమన్ సైకాలజీ కూడా ఇదే. ఏంటంటే తనకు అన్నీ నడుస్తున్నప్పుడు, తన అవసరాలు తీరుతున్నప్పుడు, తను దీంతో మెయింటైన్ చేయగలను అనుకున్నప్పుడు, తనకేం కాదు అనుకున్నప్పుడు ఎవరి మాట అయినరు, తన మాట తను కూడా ఇనుకోరు. ఇది ఎప్పుడు అంటే ఇక నా వల్ల కాదు, నా పని అయిపోయింది, శక్తి సనగిలిపోయింది అనుకున్నప్పుడు ఇంకొకరి దగ్గరికి వస్తారు. అది కాళ్ళ దగ్గరికి రావటం అని అంటే ఏంటంటే ఇది అసలు నేను వినను అనే స్థితి నుంచి వింటాను అని రావటం, దిగి రావటం, అంతే కదా. అత్యున్నతమైన స్థితి ఏది? నేను వినను, నేను చెయ్యను, నేను ఇట్లాగే ఉంటాను అనేది ఆ పైన టాప్ లెవెల్లో ఉండే స్థితి. ఆ స్థితి నుంచి ఉంటాను అని కాదు, పట్టించుకోను అంతే. సరే, ఏదేమైనా ఇన్ని సంవత్సరాలు ఉంచుకున్నావు కదా, రోగాలు ఉంచుకున్నావు, ఆ మానసిక స్థితిని అట్లాగే ఉంచుకున్నావు, అట్లాగే ఉంచుకున్నావు. ఇప్పుడు నీ మానసికంగా ఎట్లా ఉంది? పూర్వపు స్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా స్థితి ఎట్లా ఉంది? నాకు తెలియదు. మరి వింటున్నాను అని అంటున్నావు కదా. అప్పుడు వినలేదు, ఇప్పుడు వింటలేదు, పట్టించుకోలేదు అంటున్నావు కదా. అవును, నా ఆరోగ్యం గురించి ఇప్పుడు నేను కొంచెం నేను మాట్లాడితే అదే మరి నా జాగ్రత్త నేను చేసుకోవాలి. చేసుకోవాలి, అదే అప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుంది కదా. ఆ స్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. మానసికంగా ఆ స్థితి ఎందుకు వచ్చింది అని. వయసు ఏమో అనుకుంటున్నాను. వయసు వయసుతో పాటు వచ్చైతే నేను చెప్పినప్పుడే ఇన్ని ఉండాల్సింది కదా. ఇప్పుడు ఏమో చాలాసార్లు అతను సరే పోనీ, ఇప్పుడు లిస్ట్ నువ్వు చెప్తావు, నేను చెప్పిన. నీకున్నవన్నీ నేను చదువుతూ ఉంటా. నీకు ఉన్నాయి పోనీ లేవు అవన్నీ చెప్పు. బ్యాక్ పెయిన్ ఉందా? ఎప్పుడు? ఇంతకుముందు? అప్పుడు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది? ఏమన్నా గుర్తు పట్టించుకోవాలి. అది కూడా నేనే చెప్పాలా? రోజు నువ్వు కింద ఎందుకు పడుకునేదని? నడుము నొప్పి. మంచం మీద పడుకుంటే. మంచం మీద పడుకుంటే గట్టిగా చెప్పు. నీకు దీనికి కూడా మైకులు కొనాలంటే మళ్ళీ ఎట్లా? మంచం మీద పడుకుంటే నడుము నొప్పి వస్తుందా? నడుము నొప్పి ఉంటే నువ్వు మంచం మీదకి పడుకోవట్లేదు? అదే నడుము నొప్పి మూలానే పడుకోవట్లేదండి. పడుకుంటే నడుము నొప్పి వస్తుంది మంచం మీద. కింద పడుకుంటే తగ్గిపోతుందా? కింద అంటే బల్ల అట్లా గట్టి ఏదైనా కొంచెం తగ్గిపోద్దని కాదు, కొంచెం రిలీఫ్. అది చదునుగా ఉంటుంది కాబట్టి కొంచెం రెస్ట్ లాగా ఫీలింగ్ ఉంటుంది, తగ్గదు. దాని ఏది కాదు. కానీ మంచం మీద పరుపులే కాబట్టి పరుపు కంటే నేల మీద పడుకున్నప్పుడు కొంచెం రిలీఫ్ లాగా ఉంటుంది, కానీ తగ్గదు. బ్యాక్ పెయిన్ ఇప్పుడు ఉందా? లేదు. ఏమన్నా మందులు ఆడేవా దానికి? ఈ ఫుడ్ తప్ప వేరే మందులు ఏం వాడలేదుగా? ఏం వాడలేదు. ఇయర్స్ నుంచి ఉన్న, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న బ్యాక్ పెయిన్ మటు మాయం. ఇక బయట ఫుడ్ తింటే అవి తర్వాత మాట్లాడదాం, ఒక్కొక్కటి చెప్తున్నాను. జాయింట్ పెయిన్స్ ఉన్నాయా అప్పుడు? లేవు. సంవత్సరాల తరబడి ఉన్న జాయింట్ పెయిన్స్ మటు మాయం. రైట్. సంవత్సరాల తరబడి ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ మటు మాయం పోయిందా? ఇప్పుడు 3 వచ్చినాయి. తర్వాత మార్నింగ్ లేవగానే
వీడు నిద్ర లేచాడా లేవలేదా, లేకపోతే 2 కాఫీలు వేసేద్దాం అనే మానసిక స్థితి ఇప్పుడుందా? లేదు, అసలు గుర్తుంటలా. అదే నేను ఇందాక మానసికంగా ఎట్లా ఉన్నావు అనే మాట అడిగింది ఎందుకు అంటే, ఇదే మానసిక స్థితి అంటే. వీడు చూడపోతే మెల్లగిల్లి తాగొద్దాం అన్న స్థితి నుంచి వాళ్ళు వద్దు తాగొద్దు అనే స్థితికి వచ్చావు కదా. తాగొద్దని కాదు, ఏం మరి అసలు తాగాలన్న కోరికే నశించిపోతుంది, ఇది వాస్తవం. కాకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అట్లా అది సహజం. ఇప్పుడు ఎవరైనా నేను కూడా అంతే. మళ్ళీ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఎప్పుడన్నా ఎవరేమోనని అందరికి చెప్తున్నాయి. ఇప్పుడు ఇవ్వటమని కాదు, అది కరెక్ట్ కూడా కాదు. మనం మూర్ఖంగా ఒక దగ్గర కూర్చుని, ఇప్పుడు కొంతమంది అంటారు చూడు, నాన్ వెజ్ తినకూడదు, కాఫీలు తాగకూడదు, లేకపోతే చెయ్యి. ఎందుకు తాగకూడదు? కాఫీలు ఎందుకు తాగకూడదు? నాన్ వెజ్ ఎందుకు తినకూడదు? అసలు ఈ పని చేయకూడదు, ఈ పని చెయ్యొచ్చు అని ఎవరు చెప్తున్నారు? అట్లా కాదు, అది తప్పు. కానీ దానికి ఒక పరిమితి ఉండాలి. ఒక కాఫీ తాగినా నువ్వు ఎందుకు తాగుతున్నావు? నీ శరీరక అవసరానికా, లేకపోతే నీ ఉల్లాసానికా? అది ఎప్పుడో దాని తగుమాత్రంగా ఉండాలి, అంతేగాని అది తప్పు, ఇది ఒప్పు, ఇదే కరెక్ట్, ఇట్లా తింటేనే కరెక్ట్, అవన్నీ ఏముండవు. ఓకేనా? ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి. లేకపోతే నీకు డైజెషన్ చాలా పూరేనా? చాలా అంటే చాలా పూర్. ఇప్పుడు ఇంప్రూవ్ అయిందా? అవుతుంది, అయింది, అవుతుంది, అవుతుంది. అనుమానాస్పదంగా ఉపయోగం. అవునా? అనుమానం కాదు, నువ్వు చెప్పే మాటలో కాన్ఫిడెన్స్ ఉండాలి. డైజెషన్ అంటే అరుగుదల, తెలుగులో అరుగుదల పెరిగిందా? తిన్న ఆహారం అరగటం సక్రమంగా అరుగుతుందా? అరుగుతుంది. అదే బయట ఫుడ్ తిన్నప్పుడు అట్లా నేను రా ఫుడ్ తిన్నా, లేకపోతే ఈ అదేంటి విజయరామ్ గారి ఆర్గానిక్ దేశీ ప్రొడక్ట్స్ రా ఫుడ్ తిన్నా బాగానే ఉంటుంది, ఆర్గానిక్ తిన్నా బాగానే ఉంటుంది. కానీ మామూలు వేరే ఫుడ్ తింటే దాని గురించి వేరే మాట్లాడదాం. ఆ చర్చ వేరే. నాణ్యమైన ఫుడ్ అని అన్నాం. నాణ్యమైన ఫుడ్ తిన్నప్పుడు నాణ్యమైన ఫుడ్ ఏంటో నీకు అర్థమైంది. ఇప్పుడు ఆ ఫుడ్లో కూడా అప్పుడు అరుగుతుంది. దాంట్లో కూడా రుచి లేదు అని, గడ్డి అని అంటే, దీంట్లో కొంతమంది కూడా వ్యూవర్స్లో కొంతమంది అంటే ఎట్లా ఉంటారంటే, అందరూ కాదు, ఒక 1% ఆ గడ్డి తినే బదులు, పదాలు వాడటం కూడా, ఆ గడ్డి తినే బదులు 10 సంవత్సరాలు బతికి సావచ్చు కదా, పురాణాల్లో ఇట్లాగే చెప్పారు. వాళ్ళు మరి ఏ పురాణాలు చదువుకున్నారో, మరి ఏం చదువుకున్నారో నాకైతే అర్థం కాదు. కానీ అంటే నేను ఈ సందర్భంగా వాళ్ళకు కూడా ఏం చెప్తున్నానంటే, అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే, తినటానికే పుట్టాం మనం, అసలు మన పుట్టికే తినటానికి. గడ్డికి అది టేస్ట్ బాగుంటుందండి, కాకపోతే అది నువ్వు చెప్తున్నావు. వాళ్ళకి లేదు, వాళ్ళకి తినే ప్రొసీజర్ తెలవక అట్లా. తినే ప్రొసీజర్ తెలవక కాదు, పురాణాల్లో కూడా చెప్పారు అని మెన్షన్ చేసింది. వాళ్ళ కామెంట్కి రిప్లై కూడా ఇచ్చాను. మీరేం పురాణాలు చదివారో నాకైతే తెలియదు, కానీ యాక్చువల్గా ఇది గురూజీలు, ఋషులు, మహర్షులు తినే ఫుడ్. ఇది ఒక యోగా సాధనలో యోగా చేసి ఆ తర్వాత ప్రిపరేషన్లో ఇదంతా డిజైన్ చేసిన కోర్స్. ఇది నా సొంతగా నేను తీసుకుంటే కాదు. ఇది గురూజీలు ఎంతో కాలం తపస్సు చేసి వాళ్ళు డిజైన్ చేసిన కోర్స్. ఇది వాళ్ళు తినే తిండిని ఆమె గడ్డి అని పోల్చింది. యాక్చువల్గా మనకి క్లాస్లో ఏం చెప్తారంటే, దీన్ని అమృతాహారం అని అంటారు. అంటే ఇటువంటి సమాజంలో అందరితో పాటు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి మిగతా వాళ్ళని తీసుకుంటా, 1% ఉన్న వాళ్ళని మనం ఎందుకు తీసుకున్నామంటే, ఇది నీకు రిలేట్ చేద్దామని తీసుకున్నాను. ఇప్పుడు మిగతా ఉన్నటువంటి 99%లోనే ఉంటావా, ఈ 1%లో ఉంటావా? ఓ పక్కన ఆమెమో ఇప్పుడు నేను పురాణాలు చదివాను అంది. పురాణాల్లో ఎక్కడ రాసి ఉందో ఇది గడ్డి అని. మరి ఆమె తిని 10 సంవత్సరాలకే చేస్తానంటే 10 సంవత్సరాలకు సస్తదా? చావాలని రూలా? ఒకవేళ మంచంలో పడితే? ఆమె కోరుకున్నది, ఆమె రుచి అనుకున్నది, ఆమె మంచిది అనుకున్నది తిని రేపు మంచంలో పడితే ఆ మొగుడు పరిస్థితి ఏంటి? రుచి కాదు కానీ ఏమో అది చేసుకోవటం రాక అట్లా అనిపిస్తుందేమో అనుకో. నేను అడిగిన దాన్ని చెప్పట్లేదు. నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను, జనరల్గా మాట్లాడుతున్నాను నీ గురించి. రేపు ఇటువంటి వాళ్ళు అంటే ఆ 1% ఇవాళ నేను రిప్లై ఇచ్చిన వ్యూవరు ప్లస్ నీలాంటి వాళ్ళు ఉంటే, నేను వినను అనుకుని మీరు అట్లాగే బతికితే మీరు ఓకే హాయిగా ఏదో ఒక రోజున ఒక రాత్రి పూట శుభ్రంగా ఒక సెకండ్లో ఎగిరిపోయావు అనుకో, తెల్లారిపాటి పిల్లలు నేను తీసుకెళ్ళి ఏ మెడికల్గా కాలేజ్కి ఇచ్చి
పుట్టుమని వదిలేసి ఊరుకుంటాం. మీ అమ్మ చచ్చిపోయిందిరా అని చెప్తాను, ఆ డాడీ చచ్చిపోయిందా అట్లా అంటారు, తీసుకెళ్ళి వీక్తం అయిపోతుంది. కానీ కాలో చేయబడితే ఒకవేళ తెల్లారి లేస్తారు కాలు చేయబడింది అనుకో, ఇప్పుడు ఎవరు చూడాలి నిన్ను? ఎవరు చూడాలి? చూసేవాళ్ళు చూసినా చేపించుకునే వాళ్ళకి కూడా ఉంటుంది అది. ఎవరు అది నీ లాజిక్ కింద నేను ఎప్పుడు చచ్చిపోతానే, నీకు బాధ ఉంటుందేమో లేవే, నేను కాదనను, కానీ ఎవరు చూడాలి? ఇప్పుడు ఆమె అన్న లెక్క ప్రకారం ఆమె పాయింట్ని, ఆమె కామెంట్ని బేస్ చేసుకుని నేను అడుగుతున్నా. శుభ్రంగా తినాలి, హాయిగా తినాలి, ఇది గడ్డి అంది కదా, ఆమె దృష్టిలో గడ్డి కాంది ఏది అని అంటే, ఇప్పుడు అటువంటి తిని రేపు ఆమె కాలు చేయబడింది అనుకో, ఆమెను ఎవరు చూడాలి? వెనకున్న పిల్లలు కావచ్చు, వెనకున్న భర్త కావచ్చు, వెనకున్న కోడళ్ళు కావచ్చు. అంటే నువ్వు తిని హాయిగా ఎగురుకుంటా దిగుకుంటా అంటే లట్టు టమ్టు అనుకుంటా నువ్వు కూర్చుంటావు, నువ్వు మంచంలో పడితే నీ వెనకున్నాడు చూడాలి. ఇది విఘ్నత మనకి. అది చెప్పలేం, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే అదే కదా. ఇప్పుడు నేను అన్ని సక్రమంగా ఉండి పడ్డాయి అనుకో, దానివల్ల ఎవరైనా ఏం అనుకునేది లేదు. ఎందుకంటే మన మేధస్సుకి అందన్నది ఏదైనా మనం తప్పు చేయకుండా ఉండి, ఇప్పుడు నేను తాగి మంచంలో పడ్డాను అనుకో, ఇమీడియట్గా ఏమనిపిస్తుంది నీకు? ముండాకోడికి వద్దంటే లేదు, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి తాగుతున్నాడు అనిపిస్తుంది. అట్లా కాకుండా అన్ని రా ఫుడ్ తిని నేను క్వాలిటీగా తిని కూడా పడ్డాను అనుకో, ఏమోరా డాడీ పాపం ఎప్పుడు పత్యాలా చేసేవాడు, క్వాలిటీ ఫుడ్ తినేవాడు అని అనుకుంటా చేస్తావు. అంతేనా? అంటే మన మేధస్సుకి అందం దానికి మనం ఏం చేస్తాం? మనకు తెలిసిన దాన్నే అంతవరకే చేసుకుంటాం, తెలియకపోతే తెలుసుకుంటాం. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు? ఆ 1% వ్యూవర్ లాగా ఉంటావా, 99% ఉన్న వ్యూవర్ లాగా ఉంటావా? 99 కదా. ఇది ఒక్క కుటుంబంలో ఇప్పుడు నేను నా గురించి ఎందుకు చెప్పానంటే, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల భర్తతో రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు మీ అమ్మాళ్ళు ఉన్నారు, మీ అక్కలు ఉన్నారు, మీ రిలేషన్ ఉన్నారు. మా చిన్నమ్మాయి పడిపోయింది, ఇట్లా కాలు చేయబడింది అంటే మన పూలు చల్లుకుని ఆగి ఎగురుకుంటారా? బయటకు వచ్చి హోలీ చేసుకుంటారా? ఎవరికైనా బాధ ఉంటుంది. బాధే కదా. అంటే నువ్వు ఒక్క అలవాటు చేసుకోవటం ద్వారా ఎంతమంది బాధపడతారు? ఒక ఆడపిల్ల ఇంట్లో డైరెక్ట్గా భర్త బాధితుడు అయినా కూడా భర్తను వదిలిపెడితే చుట్టూ ఉన్న ఎంతమంది బాధపడతారు? అంటే నిన్ను నువ్వు కాపాడుకోపోవటం ద్వారా నువ్వు ఇంకొకరి మీద ప్రెషర్ కూడా వేస్తున్నావు అనేది అర్థమవుతుందా? ఇంతకుముందు ఈ విషయాలు చెప్పాను నేను, పట్టించుకోండి అన్నారు. అదే చెప్తున్నా, నువ్వు పట్టించుకోపోయినా నీకు చెప్పున్నానా వదిలేసానా నేను? చెప్తారు. నిన్ను ఎడ్యుకేట్ చేయటంలో కానీ ఎంకరేజ్ చేయటంలో కానీ ఎప్పుడున్నా నువ్వు వినేదానివేనా? నన్ను కాదు, మామూలుగా మీరు ఎవరికైనా వాళ్ళు ఎన్నైనా పని చెప్పటం మీకు అదొక అలవాటు. కరెక్ట్. అంటే ఎన్నో అనుకోని అంటే నువ్వు ఇంకొక యాంగిల్ వస్తుంది ఇక్కడ. అంటే వీడు కనపడిన వాడు కల్లా వేసేస్తాడేమో అనుకుంటారు. అట్లా కాదు, కాస్త అంటే వాళ్ళు చెప్తే బాగుపడతారేమో, దిద్దుకుంటారేమో అని అనుకున్నప్పుడు చెప్తాం. లేకపోతే ఇది మన బాధ్యత, మన మనుషులు అనుకున్నప్పుడు చెప్తాం. అందరికీ చెప్పం కదా మనం. సరే, ఇప్పటికైనా నీకు అనిపించింది, ఇప్పుడు లిస్ట్ ఒకటి అక్కడ ఆపేసాను. జాయింట్ పెయిన్స్, దీంతో పాటు గ్యాస్ ట్రబుల్, అరుగుదల ఇవన్నీ వచ్చినాయి. దీంతో పాటుగా నీకు విపరీతమైన బద్ధకం ఉండేది. బద్ధకం నువ్వే డిఫైన్ చేసుకో. బద్ధకం అంటే ఇప్పుడు లేద్దాం అనుకుంటే గంటకు లేద్దాం అంటే 2 గంటలకి, లేకపోతే ఇప్పుడు చేద్దాం అనుకుంటే రేపు చేద్దాం అనుకుంటే ఎల్లుండి, ఇట్లా ఉండేది. ఇంతకుముందు ఉండేదా? పని అన్నప్పుడు చేస్తా ఉండేదా అంటే నువ్వు ఆ పని చేస్తావే, నువ్వు గుడ్ గర్ల్, నీకు కాదంటే. కానీ ఇప్పుడు నేను చెప్పిన లక్షణం నీలో ఉండేదా కాదా? ఇవన్నీ ఇప్పుడు ఎట్లా తెలుస్తాయి నాని? వ్యూవర్స్కి ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావే, ఈ పని చేయటం ద్వారా ఈమె ఏమి లబ్ధి పొందింది, ఈమె చేయకపోవటం ద్వారా ఏం కోల్పోయింది ఇంతకుముందు అనేది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఎడ్యుకేట్ చేయటం అంటున్నాం, అవగాహన కల్పించటం అంటున్నాం. ఈ అవగాహన కూడా ఎట్లా? ఒక రియాలిటీ ఇన్సిడెంట్ ద్వారా మనం క్రియేట్ చేయకుండా, మనం ఏం ఆల్టర్నేట్ చేయకుండా, ఒక రియాలిటీ జీవితంలో జరిగేటువంటి అనేకమైన లోటుపోట్లు, ఆ సంఘటన దాన్ని తీసుకుని ఆ సంఘటన ద్వారా వాళ్ళకి కనువిప్పు కలిగించాలి అని చెప్తున్నాం. అంతే కదా. వాళ్ళకి అర్థమైనా నీకు తెలిసింది అంతే కదా. ఇప్పుడు ఎట్లా మరి నీ నొప్పులు, నీ ఆలోచన, నీ తత్వం ఇవన్నీ తెలవకపోతే ఎట్లా కనువిప్పు కలుగుతుంది? ఈ లక్షణాలు ఇట్లా ఉంటాయా, దీనికి ఇట్లా ఉంటాయా, దీని పర్యవసానం ఇట్లా ఉంటుందా అని తెలవాలి కదా. ఉండేదేనా? బద్ధకం ఎక్కువ స్థాయిలో ఉండేదేనా? ఉంటుంది. మతిమరుపు ఉండేదేనా? మతిమరుపు ఇప్పుడు కూడా ఏం గుర్తుండవు కొన్ని. సరే,
అది ఒకసారిగా ఇప్పుడు మిగతా వాటితో పాటు అది ఇప్పుడు ఇమీడియట్గా రాలని, కానీ మతిమరుపు అనేది ఉందా? తర్వాత ఎక్కువగా ఇమీడియట్గా అట్లా తాస్ఫామ్ పడగలేపిన దానికంటే స్పీడ్గా నా మీదకి యుద్ధానికి వస్తావా రా? రాను. నిజం చెప్పే. చెప్తాను. నేను ఎవరి మీదకి వెళ్తావా చెప్పు. ఎవరి మీదకి వెళ్ళను. నన్ను అసలు పోట్లాడవు నువ్వు? పోటాను. నిజమేనా? నిజమే. నేను ఒట్టేయమంటే వేస్తావు పని? నేను ఒట్లేను. ఏమేస్తావు మరి? కాదే, నిజం నిజమేం చెప్పాలి కదే. ఇమీడియట్గా పోట్లాడతావు కదా, తర్వాత తప్పు అయిపోయింది అని అన్న ముందైతే పోట్లాడతావు కదా. సరిపోని ఇవే. ఇక నొప్పుల సంగతికి వచ్చాం. అరుగుదల వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఇది వచ్చింది. నీకు బాగా నిద్రపోయిన సంఘటనలు అసలు ఉండేయనా ఇంతకుముందు? నిద్ర తక్కువ. ఇంతకుముందు ఉండేయనా? తక్కువ. అది ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నీ సమాధానం ఎట్లా ఉంటున్నాయి నీకు అర్థమవుతుందా? నేను ఏమడుతున్నాను, ఇంతకుముందు బాగా నిద్రపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు అని అనవు ఆన్సర్. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ అని ఎగ్జామ్ హాల్లో ఇస్తారు. ఎస్ఆర్ నువ్వు, అంతకంటే వేరే ఉంటాయా? ఉండవు. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి, అంతే కదా. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇంతకుముందు నిద్రపోయిన సంఘటనలు ఉన్నాయా? బాగా నిద్రపోయిన సంఘటనలు ఎప్పుడో నెలకో 3 నెలలకో అట్లా, కానీ మామూలుగా రోజు అయితే నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టకపోని టైంలో ఏం చేసేదని నువ్వు? ఫోన్లో గేమ్స్ ఆడుకుంటా కూర్చునేదని. ఓకే, నైస్. ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నావా? ఆడలేదు. నిద్ర పడుతుందా? పడుకుంటున్నావు. ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నావా, చేసుకోవట్లేదు? చేసుకుంటా. గుడ్. అంటే ఇప్పుడు ఎన్ని మార్పులు వచ్చినాయి అంటావు? ఇంతకుముందు ఎక్సర్సైజ్కి వెళ్ళమంటే నాతో పాటు వాకింగ్కి వచ్చి నన్ను కూడా కూర్చోబెట్టినటువంటి ధీరోదాత్తురాలు విను, అవునా? కాళ్ళు నొప్పులు పుడుతుంటే ఏం చేయాలంటారా? నేనేమంటున్నాను, ఇప్పుడు ఎందుకు నొప్పి పుడతలేవు? మరి నొప్పులు లేవు. కరెక్ట్. ఇప్పుడు చెప్పు, నాకు సమాధానం చెప్పు. అప్పుడు నొప్పి ఇప్పుడు ఎందుకు నొప్పి పుడతలేదు? ఇప్పుడు అదే ఫుడ్ మానేసరికి ఇప్పుడు నొప్పులు లేవు. కరెక్టే. మరి అది అప్పుడు ఎందుకు తినలేదు? ఏదైనా సరే దానికి ఒక బేస్ ఉంటుంది. ఒక దగ్గర స్టార్ట్ చేస్తే మూలాల్లో కనుక మనం వెళ్ళుంటే ఆ మూలాన్నే కనుక నాశనం చేస్తే అక్కడంతా ఎక్కడైతే కుళ్ళిపోయిందో, ఎక్కడైతే చెడుందో అక్కడే తవ్వి అక్కడ మందు పెడితే అన్నీ సరవుతాయి. తలనొప్పి వస్తుందంటే తలనొప్పికి ట్యాబ్లెట్ వేయాల్సిన అవసరమే లేదు. నూటికి 100 రూపాయలు చెప్తున్నాను. తలనొప్పి వస్తుందంటే నానికి తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇదేమన్నా ఒత్తిడికి గురవుతుందా? ఏం కారణాలు ఉన్నాయి? తలనొప్పి ఎందుకు వస్తుంది? రాత్రి నిద్ర లేదా? అలసట ఉందా? తిండి సరిలేదా? ఏమైంది అసలు? కొద్దిగా మనం విశ్లేషణ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇది నీకు అనేక సార్లు ఎగ్జాంపుల్ రూపంలో నీకు తెలిసే ఉంటుంది. తలనొప్పి వస్తుందంటే నాని అన్నం రాకపో, కొంచెం అన్నం తర్వాత చూద్దాం అన్నప్పుడు తగ్గిపోలేదా? కాసేపు పడుకొని రిలాక్స్ అవ్వకపోతే తర్వాత టాబ్లెట్లు వేసుకున్నానప్పుడు తగ్గలేదా? కొంతసేపు ఇట్లా ఆయిల్ తెచ్చుకొని నేను నూనె పెడతాను తగ్గపోతే చేస్తుంది కానీ అన్నప్పుడు తగ్గలేదా? అంటే నీకు ఏమైంది? వీటన్నిటి ద్వారా నీకు ఏమనిపిస్తుంది? మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాన్ని ఎతికి పట్టుకుంటే తగ్గంది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ రోజునున్న ఆడపిల్లలు చాలామంది మానసిక ఒత్తిడికి బాగా గురై ఉన్నారు. ఇది నీ నోటీస్లో ఉందా? ఎందుకని ఇట్లా ఈ ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారంట? నీ అభిప్రాయం పరక ఆడపిల్లగా నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు ఏమవుతుంది? మానసిక ఒత్తిడికి గురయ్యారనుకో ఏమవుతుంది? సేమ్ మళ్ళీ ఇట్లాగే బ్యాక్ పెయిన్ రాని, నిద్ర పట్టకపోని, జాయింట్ పెయిన్స్ రాని, అరుగుదల తగ్గని, తలనొప్పి రాని, బద్ధకం, మతిమరుపు, చిరాకు, చూడంగానే ఏదో చిన్న మాట అనగానే మాట్లాడాలని అనిపించటం. నీలాగా కాదులే, నువ్వు గుడ్డుగా మళ్ళీ నన్ను చూస్తున్నావు అంటే ఒక్కదాని వల్ల ఎన్ని వస్తున్నాయి చూసావా? అంటే మనం ఎప్పుడు కూడా కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో మనం త్యాగానికి సిద్ధపడి ఉండాలంటే మన వల్ల ఇంకో 4 సుఖపడేటట్టు ఉండాలి. మనం ఇబ్బంది పడపర్లా. ఎందుకు అనంటే ఒక్కళ్ళు ఇబ్బంది పడి 4 సుఖపడితే అది కరెక్ట్ కదా. మనం సుఖపడి 4 ఇబ్బంది పెడితే ఎట్లా కదా? మరి ఏదో ఒక రోజు నేను 4 అర్థం చేసుకుని ఆ 4 తిరిగి వచ్చి అయ్యో మమ్మీ ఇట్లా బాధపడుతుంది, మమ్మీకి ఇబ్బంది అవుతుందనో, డాడీకి ఇబ్బంది అవుతుందనో, లేకపోతే ఇంకోళ్ళకి ఇబ్బంది అవుతుందనో, ఏ వరుస అయితే ఆ వరుస అనుకుని అప్పుడు వచ్చేసారనుకో, దాంట్లో ఉన్న ఆ తీయదనం ఎట్లా ఉంటుంది? నీకు నువ్వే తిని నీకు నువ్వే ఎగురుకుంటే ఆ తీయదనం ఎట్లా ఉంటుంది?
తెలుసా నీకు ఈ టేస్ట్ తెలుసా? నలుగురు వచ్చి మన చుట్టూ కూర్చుని మన అభిమానిస్తుంటే ఉండే టేస్ట్కి నాకు నేను వీరుణ్ణి ధీరుణ్ణి నేనే నా మంచం మీద నేనే ఎగురుకుని నేను పడుకుని నేనే పిచ్చోళ్ళలాగా నేనే ఊపుకుంటే నేనే డ్రమ్ములు కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది? అవునా? కాబట్టి ఈ త్యాగానికి అర్థం ఉంటుంది అంటావా లేదంటావా? ఒకప్పుడు నువ్వు నన్ను తిట్టావంటే నీకు ఇష్టం ఉండదు, కానీ నీ దగ్గర తెగింపు లేదు, తెగింపు ఉండాలి అని పలానా వ్యక్తిలాగా అన్నావు. తెగింపు నాకుండుంటే ఈ కుటుంబం 7 దాకా వచ్చిండేదాని. తెగింపు అంటే అర్థం ఏంటి అసలు? నువ్వు చెప్పు. నువ్వు చెప్పినా నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ కానీ ఒకటి కానీ చెప్పు. తెగింపు అంటే ఏంటి? ఏదైనా అనుకున్నప్పుడు వెనక ముందు ఆలోచించకుండా దూకేయాలి. గుడ్. అంటే ఇప్పుడు ఏదన్నా చేయదలుచుకున్నప్పుడు ఇక దాని పర్యావసానం ఆలోచించవద్దు. అది నా భార్యకు తగులుతుందా, నా కొడుకులకు తగులుతుందా, నా కోడలకు తగులుతుందా, నాకు తగులుతుందా అని ఆలోచించకుండా ఆలోచించిన వెంటనే దూకేయాలి. కానీ నేనేం చేస్తాను మరి? నా మెంటాలిటీ ఏంటి? ఆలోచిస్తారు వెనక ముందు ఆలోచించినందుకు నన్ను ఏం పేరు పెట్టావు? తెగింపు లేదు వీడికి అని పేరు పెట్టావు. తెగింపు ఉండాలా, ఆలోచన ఉండాలా? ఆలోచనే ఉండాలి. ఇప్పుడు ఓవరాల్గా శారీరకంగా నీకు 90% తగ్గిపోయి ఉంటాయి నేను అనుకోవటం, అవునా? ఛాతీలో కూడా అంటే ఏజ్ రిలేటెడ్గా ఛాతీలో కూడా కొంచెం నొప్పి అనిపించేది నీకేదో కొంచెం. అది ఉందా ఇప్పుడు? చెప్పు, బలంగా చెప్పు, లేకపోతే ఉందని చెప్పు. లేదు. తగ్గిపోయినాయా? చూసావా? కీలెరిగి వాత పెట్టమని అన్నారు. ఎవరన్నారు ఈ మాట? పెద్దలు. మనకన్నీ మన దాంట్లోనే ఉన్నాయి. మన ఏమంటారు, మన జీవన విధానంలోనే ఉన్నాయి. అన్నీ ఎక్కడో లేవు. ఆ సామెతలు కానీ ఇవన్నీ కూడా మన జీవన విధానంలోనే ఉన్నాయి. ఎవరన్నా తొందరపడి మాట్లాడుతుంటారు, చెప్పేదాకా ఇన్రాదురా అని. ఎందుకురా ఇన్రాదురా కదా, ఓపిక ఇన్రాదురా అని అంటారు. ఇప్పుడు ఇట్లాంటి నానీలు ఉంటే వాళ్ళు వినరు కదా, చివరి దాకా సగం మాట్లాడంగానే వేసేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. ఇక అట్లా కాదు కదా, చివరి దాకా వినాలి. చివరి దాకా వినపోతే అసలు ఎట్లా అర్థమవుతుంది ఇష్యూ, నీకు ఎట్లా అర్థమవుతుంది? ఇవన్నీ మన జీవన విధానంలోనే ఉన్నాయి. ఏదైనా సరే పెద్దలు చెప్పిన సామెతలు కావచ్చు. అయితే నువ్వు ఒక మాట్లాడవచ్చు, ఇప్పుడు ఈ పెద్దలు చెప్పిన దీంట్లో లోటుపాట్లు లేవా, జాయింట్ ఫ్యామిలీస్లో లేవా అని అనొచ్చు. ఉన్నాయి, తప్పనిసరిగా ఉన్నాయి. నా నోటీస్లో కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కానీ అంత మాత్రాన నిన్నెవరో మాట్లాడతా, గురూజీ అనుకుంటా, నువ్వు లేవు కదా. నిన్న గురూజీని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక చేనుకి చీడ వచ్చిందని చేను మొత్తం తగలబెట్టుకోవడం. ఇప్పుడు వరి చేనుకి తెగులు వచ్చిందనుకో, వరి మొత్తం తగలబెట్టుకోం కదా. ఆ తెగులు వచ్చిన పురుగుని ఏరేసుకుంటాం, ఓ పురుగు చావటానికి ముందు కొట్టుకుంటాం, అంతే కదా. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్లో కూడా ఏదైనా లోటుపాట్లు ఉంటే, తప్పులు ఉంటే అవి దిద్దుకోవాలి. అంతేగాని మైక్రో ఫ్యామిలీస్ లాగా విడిపోయి మేము ఇట్లాగే బతుకుతాం, ఇట్లాగే ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం అంటే కాదు. ఇంతకీ నా సమాధానం నువ్వు చెప్పలేదు. ఇంతకుముందు నేనేమడిగానంటే, ఒక ఆడపిల్లగా ఈ మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే చాలామంది ఆడపిల్లలకి ఎందుకు ఎదుర్కొంటున్నారంటావు? మూల కారణం నీ దగ్గర ఏమన్నా ఉందా, లేదా ఉంటే చెప్పదలుచుకోలేదా? చెప్తావా? నా అనేది ఉండి మెయిన్. ఎగ్జాక్ట్లీ. ఇది ఎట్లా పట్టుకున్నావో నీకు నిజంగా అనిపించిందో లేదా ఎట్లా పట్టుకున్నావో తెలియదు, కానీ నా అనే తత్వం నుంచే ఇక్కడ ఈ ఒక్క చిన్న మాట నుంచి, నా అనే దాని నుంచి, ఈ నా అనేది ఎంత దౌర్బల్యమైన స్థితి అంటే, నా అనే దగ్గర నుంచి మొదలయ్యి అది మైక్రో ఫ్యామిలీస్ దాకా, అంటే ఎంత సూక్ష్మంగా విడిపోవాలో అంత సూక్ష్మంగా విడిపోతారు. ఈ విడిపోవడం అనేది దీని పర్యవసానం ఎక్కడికి వస్తుందంటే, జాయింట్ ఫ్యామిలీలో నుంచి విడిపోతారు, చిన్న కుటుంబంలాగా అవుతారు, తర్వాత డైవర్స్ వర్క్. అబ్బా ఎట్లా వచ్చిందే అంటే నీకు ఎందుకు అనిపించింది? నేనంటే నా దృష్టిలో కొన్ని ఉన్నాయి, నీకెందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది చెప్పు. చాలా సత్యం, ఇది నగ్న సత్యం. నీకు ఎందుకు అనిపించింది చెప్పు. ఎక్కడ చూసేవి నువ్వు? చూసాను జనరల్గా అంతే. అంటే ఎవరిలో చూసావు? నేనంటే బయట ఉన్నాను, బయట ప్రపంచంలో తిరుగుతాను కాబట్టి నా దగ్గరికి వచ్చేవాళ్ళు నాకు చెప్తారు. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు నాకు కూడా తెలుసుకోండి వస్తారులే, కానీ అన్నీ వింటావని నాకేం తెలుసు. మేము మాట్లాడుకుంటూ ఉంటాం, నువ్వు కూడా వింటావని నాకు తెలియదు కదా అట్లా ప్రత్యేకించి. నిజం ఈ మాట. అంటే చిన్న కుటుంబాలు అనుకున్న దగ్గర నుంచి మొగుడిని ఈడ్చిపెడతారు, పిల్లల్ని ఈడ్చిపెడతారు. అదే కనుక మగాడైతే పెళ్ళాన్ని ఈడ్చిపెడతాడు, పిల్లల్ని ఈడ్చిపెడతాడు,
మొత్తం నా అనే ఒక పదంలో నాశనం ఎంత ఉందో చూసావా? నా అనే పదంలో నాశనం అవునా? ఇక ఇప్పుడు మానసిక ఒత్తిడి కాకపోతే ఇంకేముంటుంది? వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు కానీ నా అని వాళ్ళకే ఇబ్బంది. నాకు తేడా తెలుసుకోకపోవటం. వాళ్ళకి ఇబ్బంది అన్నది వాళ్ళకి వద్దంటే నువ్వు కాక వేరే వాళ్ళకి అన్నట్టు ఉందని. ఇప్పుడు ఆడపిల్లలు అందరూ తప్పకుండా మాట్లాడాలి. అంటే అది ఏమనుకుంటారంటే సహజంగా నా అనేది ఎందుకు వస్తుందంటే, నా ఇల్లు వేరే ఉంటే నేను పని చేయకుండా పడుకోవచ్చు కదా, 10 గంటలు లేవచ్చు కదా, ఒక టిఫిన్ ఆర్డర్ చేసుకుని తినొచ్చు కదా, నన్ను అడిగేవాళ్ళు ఉండరు కదా, నేను స్వతంత్రంగా బతకొచ్చు కదా అని ఉంటుంది. నా అనే తత్వంలో ఇమిడి ఉన్నాయి అన్నీ ఇవి. ఇప్పుడు ఏమవుతుంది వెంటనే నువ్వేం పని చేయకుండా ఇటు ఆర్డర్లు వేసి తీసుకుంటే నీ ఒళ్ళు గబ్బు కొడుతుంది, దుర్గంధం వస్తుంది. ఇది నేను ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరైనా పని చేయకుండా తింటుంటే ఒళ్ళు దుర్గంధం వస్తుంది. ఈ దుర్గంధం రేపు భర్తకో భార్యకో వాళ్ళిద్దరిలో ఒకళ్ళకో అసహ్యం అయితే కలుగుతుందా? ఇద్దరిలో వాళ్ళు భార్య భర్తలు అన్నప్పుడు భర్త దగ్గర వస్తుంటే భార్యకి, భార్య దగ్గర వస్తుంటే భర్తకి అసహ్యాన్ని కలగజేస్తుందా? ఇది ఎఫెక్షన్ కలగజేస్తుందా? ఏ భావాన్ని కలగజేస్తుందా? సెంటు కొట్టుకుంటారుగా. అదే ఉంటుందా? అది కొట్టుకోవటం ఎందుకు? రోజు కాస్త తగు మోతాదులో పని చేసుకుంటూ, ఇప్పుడు కష్టం వచ్చే నలుగురు ఉంటారు కదా, షేర్ చేసుకోవచ్చు కదా. ఏముంటుంది? అత్త అయితే అత్త, మామ అయితే మామ, కోళ్ళు అయితే కోళ్ళు. ఇప్పుడు కోళ్ళ భారం అవుతుంది అనుకో, ఏంటమ్మా ఏంటి ఇది నేను చేస్తా కాసేపు కూర్చో అంటే అయిపోతుంది కదా. నాకు ఒళ్ళు వస్తుంది కాసేపు. నాకు కాస్త భారం ఉందనుకో, మామయ్య అటు కూర్చోని అనుకుంటే కాసేపు వాళ్ళకు ఒళ్ళు వస్తుంది. దీని ద్వారా అంతా సక్రమంగానే, అన్నీ సక్రమంగానే ఉంటాయి కదా. మరి ఎందుకని ఈ కుటుంబాలు, మనం ఇన్ని గురూజీలని ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఎన్ని చేసినా, ఎంతమంది చెప్పినా, ఎన్ని చెప్పినా ఆఖరికి ఏం చెప్తున్నారు? మూలాల్లోకి వెళ్ళండి, మీ జీవన విధానాన్ని మార్చుకోండి అని చెప్తున్నారా? దీనికన్నా మందులు ఉన్నాయని చెప్తున్నారా? వెనక్కి వెళ్ళమంటున్నారు, బ్యాక్ టు రూట్స్. అవునా? మూలాల్లోకి వెళ్ళండి, జీవన విధానం మార్చుకోండి, ఇంతకంటే ఏం లేవు అంటున్నారు. ఇదే మందు అంటున్నారు, అంతేనా? దీనికన్నా మందు చెప్తున్నారా? అంతే. మరి ఈ మందు ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర అంటే ఇదే మళ్ళీ ఇంతకు ముందులాగా మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ వస్తాయి ఫ్యూచర్లో. అట్లా వస్తే ఇక అంతా సెట్ అయిపోతుంది జనరల్. సరే, వస్తాయా రావాలని ఆశిద్దాం. నేను కూడా కోరుకుంటున్నాను. కోరుకునే వాళ్ళు ఇంకెక్కువ మంది ఉంటే వస్తాయి, లేకపోతే రావు. అయితే శాస్త్రీయత పేరుతో ఏమవుతుందంటే సమాజం విచ్ఛిన్నం అవుతుంది. శాస్త్రీయత పేరుతో విచ్ఛిన్నం అవుతుంది. శాస్త్రీయతలో ఉన్నటువంటి అనుకూలమైన కొన్ని తీసుకోవాలి తప్ప శాస్త్రీయ పేరుతో నా అని నాశనాన్ని కొని తెచ్చుకోకూడదు. అవునా? దీనికి ఇప్పుడు నేను నిన్ను ఎగ్జాంపుల్గా ఎందుకు చూపిస్తున్నానంటే, నువ్వు చెడ్డదానివని కాదు, నువ్వు పనికిరాని దానివని అసలే కాదు. నా జీవితంలో నీకు ఎన్నోసార్లు చెప్పాను. నీకు చెప్పానా స్వయంగా? నువ్వు ఉండబట్టే నా జీవితం ఏడుదాకా ఇంత ఫలప్రదంగా వచ్చిందే. నువ్వు కనీసం నాకు కోఆపరేట్ చేయకపోయినా కూడా నువ్వు వ్యతిరేకించకుండా నన్ను లాక్కొచ్చావు, అది ఒక్కటి చాలు అని చాలా సందర్భాల్లో చెప్పాను నీకు నేను. మరి ఇట్లా లేకపోతే, ఇద్దరు భార్య భర్తలు ఇట్లా లేకపోతే నాశనం అయిపోతే, ఆ తర్వాత పిల్లల మీద ఎఫెక్ట్ పడిపోతే, ఆ పిల్లలు సమాజం మీద పడి దుష్టులు దుర్మార్గులుగా తయారయ్యి, ఇప్పుడు ఒకదాంతో ఆగిందా? ఇది నాతోనే, నీతోనే, నా కుటుంబంతో ఆగిపోయిందా? ఇది సమాజాన్ని చుట్టుకోవాలి మళ్ళీ కదా. అంటే ఇప్పుడు ఏం నేర్చుకోవాలి మరి మనం కానీ, మన చుట్టూ కానీ ఏం నేర్చుకోవాలి? ఎవరికి వాళ్ళు, ఎవరో కాదు, ఎవరికో నీతులు చెప్పేది అవసరం లేదు. నీకు నువ్వు, నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ నువ్వు నిబంధనలకు లోబడి పనిచేస్తే చాలు. అవునా? నిబంధనలు అంటే ఏంటి? నిబంధనలు అంటే ఏంటి? ఉన్న దగ్గర ఉన్న అదే కట్టుబాట్లు అంటారు. అది ఇవన్నీ ఒక దగ్గర ఒక పర్మనెంట్ ఉండదు. ఎవరి ఇంటికి వాళ్ళ కట్టుబాటు ఉంటుంది. కట్టుబాట్లు అనేవి నువ్వు అన్నట్టు మారుతూ ఉంటాయి. ఎట్లా మారుతాయి అంటే ప్రదేశాన్ని బట్టి, కుటుంబాలను బట్టి, ఆయా ఆచారాలను బట్టి, ఆ పర్సన్ బట్టి మారుతూ ఉంటాయి. మారినా పర్వాలేదు, కానీ ఎవరికున్న ఆచార వ్యవహారాలు వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు చూసుకుని మొత్తానికి ఆ నిబంధనలకు లోబడి బతకాలి. కానీ ఎవరు కూడా చెప్పేటప్పుడేమో నిబంధనలు చెప్తారు, ఆచరించేటప్పుడేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆచరిస్తూ ఉంటారు. అవునా?
ఇప్పుడు మనం ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకుందాం. నేను చూశాను ఒక దగ్గర, చూసింది కదా ఎన్నది అసలు ఎంత బాగా అమ్మా వెళ్ళిన దగ్గర నేను మీతో కూడా అన్నా ఇంత ఇట్లా చెప్తున్నారు, ఇట్లా ఉంటారండి, ఇట్లా కూడా చెప్తారా అని. అదే మనుషులు పెళ్ళయ్యే ముందు చెప్పిన మాట పెళ్ళయిన తర్వాత పూర్తి రివర్స్ అని ఇట్లా చెప్పారండి, ఇట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటే అట్లాగే ఉంటారే మనుషులు అన్నారు. అట్లా ఇప్పుడు ఆ వాస్తవాన్ని తెలుసుకోలేకపోవటం, ఆ నాలెడ్జ్ లేకపోవటం నీ తప్ప, చెప్పేవాళ్ళు తప్ప? బాహ్య ప్రపంచాన్ని గుర్తించలేకపోవటం నీ తప్ప, వాళ్ళు అట్లా ఉండటం వాళ్ళు తప్ప? వాళ్ళు ఉంటారే సమాజంలో, పుల్లులు ఉంటాయి, మేకలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. ఆవును గుర్తించలేకపోవటం నీ తప్పు అవుతుందా, లేకపోతే ఆవులాగా వ్యవహరించింది అంటాం వాళ్ళ తప్ప? అదే మీకు చెప్పే ఇట్లా అన్నారంటే అట్లాగే చెప్తారులే, అవన్నీ నిజాలు ఉండవు, అట్లాగే చెప్తారని అన్నారు. నాకు ఎట్లా తెలిసిందంటావు? నాకైనా పుట్టుకతో వచ్చిన లక్షణమా? చూస్తూ ఉంటారు కదా. అంతే, ఎవరైనా అంతే. సమాజంలో మనం ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉండాలి, మమేకం అవుతూ ఉండాలి జనాలతో. మమేకం అవుతాం అంటే మనం ఏంటో వాళ్ళకి అర్థమవుతాం, వాళ్ళు ఏంటో మనకు అర్థమవుతూ అంటారు. అంతేనా? అంటే శారీరకంగా 90% రికవర్ అయ్యా అనుకోవచ్చా? నీకు మేజర్ అంటే ఇంకా చిన్న చిన్న బోల్డ్ అని చెప్పొచ్చు నీ చుట్టూ చెప్తే, కానీ మేజర్ అన్నీ వచ్చేసినాయి. అవునా? మేజర్ వచ్చేసినాయి కాబట్టి దాంతోపాటు అన్నీ అవుతాయి కాబట్టి అది వచ్చేసినాయి. మానసికంగా కూడా మంచి పరిణితి వచ్చింది అనుకోవచ్చా? పరిణితి అంటే అంతకుముందు నా మానసిక దెబ్బతిందా? అట్లా కాదు. ఇంతకుముందు నేను ఎక్సర్సైజ్ చేసుకునేదాన్ని కాదు, ఇప్పుడు చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను మా ఎక్సర్సైజ్తో పాటు వాకింగ్ చేసుకుంటున్నాను. నేను లేవంగానే వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి పని చేసుకుంటున్నాను. ఇంతకుముందేమో మా ఆయన నాకు పెట్టించేవాడు. కరెక్టేనా? ఇప్పుడు నువ్వు కాఫీ అడిగితే నేనే నా చేతులతో నేనే పెట్టించేవాడిని. కానీ భార్య అడుగుతున్నప్పుడు భార్య కావాల్సింది ఇవ్వటం నా ధర్మం, నా పాత్ర ధర్మం. అది తనకు కావాలి, ఇంటర్లేదు. ఆ ఇనేది ఏదో తనకు కావాల్సింది ఏదో అది కూడా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వటం నా ధర్మం అనిపించింది, నేను ఇచ్చాను. కానీ ఇచ్చే ముందు నీకు చెప్పేవాడిని కదా, వద్దు నాని ఇట్లా తాగొద్దు, రేపైనా ఎల్లుండైనా మానుకోవాలి, అది తగ్గించుకొని. అట్లా ఇనే వరకు పోరాడాలి. నాకెందుకులే సస్తే సావని అని వదిలేసి ఊరుకోకూడదు. అవునా? ఇప్పుడు ఎంత చక్కని భార్య నువ్వు తయారయ్యావు అంటావు. అది నేను ఎట్లా చెప్తాను, మీరు అనుకోవాలి. నేను అనుకోవటం ఎందుకు, సమాజానికి ఇంకోటి ఆటోమేటిక్ తెలుస్తుంది. ఇప్పుడు నీ ఆరోగ్యం ఒక 20 ఏళ్ల పాటు మా ఆయన నాకు ఇట్లా నేను అడిగింది ఇచ్చాడు, నేను చెప్పింది చేశాడు, లేకపోతే ఇట్లా చేశాడు, నేను వినలేదు, ఆయన ఇంత బాధ పెట్టానని మనసులో ఒక్కసారి ఆలోచన వచ్చిందనుకో, నిన్నది నిలువున కుంగదీయదానని రాదా? ఆ బాధ రాదా? చాలదా నాకు? ఎప్పుడన్నా ఒకరోజు ఒక్క కన్నీటి పొట్టు కార్చావనుకో, సరిపోదా నాకు? నిజం చెప్పు. మనకి ఇన్ని గొడవలు పడి ఇన్ని చేసేవాళ్ళు 20 ఏళ్ల పాటు ఇంత చేసి ఇచ్చిన ఆయన మాట నేను వినలేదు, లేకపోతే ఇట్లా అయింది, వాళ్ళు చూడు నా ఆరోగ్యం ఎంత బాగుపడిందో. మందులతో నేను అనుకుంటున్నా, ఇంతకు ముందు మామూలు చేసుకుంటే అయిపోయేది. ఇప్పుడు చాలా మంది చేసి పెట్టేదాన్ని కదా, ఇప్పుడు అనుకుంటున్నా అప్పుడు చేసుకుంటే అయిపోయేది కదా. కరెక్ట్ మాట. ఇప్పుడు నువ్వు చేయక చాలా మంది చేసి పెట్టావు అనేది వాస్తవం. అప్పుడు నువ్వు కూడా చేసుకుంటే అయిపోయేది అనేది నీకు అనిపించింది. ఇప్పుడు దీంతో పాటు ఇంకో మాట చెప్తాను. కోడలు మాట్లాడుతూ, మామయ్య ఈ అసలు తగ్గాయి కాదు, ఇది తగ్గనే తగ్గు, కంపల్సరీ మెడికేషన్ ఉండాలి, దీనికి ఇది ప్రాపర్గా ఉండాలి, రోజుకు 3 సార్లు తినాలి, తినేటప్పుడు కూడా ఇట్లా తినాలి అట్లా తినాలని తను చెప్తే లేచి పరిగెత్తిస్తానరా నేను, నువ్వు నా మాట వింటావా అని అడిగాను. నేను వినను అంది. ఎందుకని మరి? కాన్ఫిడెంట్గా ఇట్లాగే ఉండాలి అనుకున్నప్పుడు తను చదువుకుంది కదా, తనంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు అట్లాగే చెప్తారు, తనే కోడలని కాదు, ఎవరైనా అట్లాగే చెప్తారు. మరి ఆ ఛాలెంజ్ని ఎందుకు తీసుకెళ్తాను? ఇప్పుడు నేను గెలిచినట్ట, కోడ గెలిచినట్ట? ఇది బయట కొద్ది మామూలుగా చెప్తున్నాను. ఎవరు గెలిచినట్టు? నీ స్థితిని బట్టి నువ్వే చెప్పు. మీరే గెలిచారు. అవునా? ఇప్పుడు ఏంటి మరి నీ అనుభవం ఏం చెప్తుంది చెప్పు, నేను క్లోజ్ చేస్తా. నేనే గెలిచానని ఒప్పుకున్నావు కదా, అంటే ఇప్పుడు అందరూ దీన్ని తప్పుగా తీసుకుంటారు. ఈ మాట కూడా నువ్వు చెప్పాలి. అంటే మందులు మాకులు మానేసి ఇట్లా చేయండి అని కాదు. మందులు అనేది చాలా అవసరం. నీకు ఏదైనా హార్ట్ అటాక్ వస్తే, కాలు చేయబడితే, ఏ అవసరం వచ్చినా సరే నీ దగ్గర ఎక్కడ ఏ రకమైన దాంట్లోనూ వైద్యం లేదు. ఆయుర్వేదంలో కానీ ఫుడ్లో కానీ ఎక్కడ వైద్యం లేదు. చక్కగా హాస్పిటల్ పోతేనే వైద్యం దొరుకుతుంది, ప్రాణం కాపాడబడుతుంది. ఇది ఫుడ్ మీద అవగాహన ఉండి, ఆ మనిషి మీద అవగాహన ఉండి, ఇనిషియల్ స్టేజ్లో ఉండి
లేకపోతే నీ ట్రీట్మెంట్ మీద నీకు నమ్మకం ఉండి అది ప్రమాదం కాదులే అని తెలిస్తే అది వాడుకుంటే వేరు, కానీ దేనికైనా సరే ఖచ్చితంగా ట్రీట్మెంట్ మీద నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా, చూస్తున్నాగా. నేను కూడా చేతులతో చేశానుగా. కాకపోతే నా వరకు నేను చేసుకోలేదు. కారణం ఏంటి? అదే ఏంటి కారణం ఏంటి? లెక్కలేక. నేను లెక్కలేక, ట్రీట్మెంట్ లెక్కలేక, నా మీద నాకు ఏముంది అన్నట్టు. అదే కరెక్ట్. ఇప్పుడు నీ మీద నీకు లేకుండా నువ్వు ఊరుకుంటావు. నేను అదే చెప్పింది. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న అందరం నేనది కాదు, ఎవరైనా ఎవరిది వాళ్ళ ఆరోగ్యం ముందు చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ పిల్లలిద్దరు సుఖంగా ఉండుంటారా? 100% చెప్పు. ఇప్పుడు ఒక మాట చెప్పు. ఉంటుంది కదా, మా అమ్మ ఇట్లా ఉంది, మా అమ్మ ఇట్లా ఉంది, మా అమ్మ ఇట్లా ఉంది అని రోజు ఒక పార్ట్ 3 వంతుల్లో వాళ్ళు కనీసం 30-40% అన్న ఏడ్చుకుంటారా? మా అమ్మకి ఇట్లా ఉంది, మా అమ్మకి ఇట్లా ఉందని ఏడ్చుకోరు? అనుకుంటారు. బాధపడతారా? అంటే నువ్వే కదా వాళ్ళని కూడా బాధ పెట్టిన వాళ్ళు అవుతావు కదా. కరెక్టేనా? అంటే ఇట్లా అనుకునేవాళ్ళు, ఈ శుభ్రంగా హాయిగా దీన్ని సర్దాం అనుకునేవాళ్ళు, వాళ్ళు సావరు, పక్కన వాళ్ళని చంపుతారు. ఇలాంటి వారి పట్ల మిగతా కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండండి. అవును, వీళ్ళు చావటం కాదు, పక్కన వాళ్ళని చంపుతారు. ఇట్లాంటి వాళ్ళు ఏ కుటుంబంలో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంత కటువుగా ఎందుకు చెప్పానంటే, నేను మొదట్లో ఎవరిని ఏమీ అనలేదు. అన్నానని వ్యూవర్స్ ఎన్ని తిట్టినా, ఎన్ని కామెంట్లు పెట్టినా ఏమీ అనలేదు. ఎందుకు అనలేదు? నీ దగ్గర కూడా చెప్పి నవ్వుకునేవాడిని, అంతేనా? ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, నేను విజయం సాధించాను అని అనుకుంటున్నాను. అందరూ కెమెరా ముందు కనపడరా అంటే నేను రిప్లై ఏమి ఇచ్చేవాడిని? నా రిజల్ట్ కనపడుతుంది, నేను అవసరం లేదని చెప్పాను. ఇప్పుడు నువ్వు చెప్పు కాన్ఫిడెంట్గా, నా రిజల్ట్ కనపడిందా? మందులు మాకులు లేకుండా నాని లేచి తన పనులు తను చేసుకోవటం, ప్రాంప్ట్గా చేసుకోవటం, ఖచ్చితంగా చేసుకోవటం, అలవాట్లన్నీ మర్చిపోవటం, ఒకరోజు 2 రోజులు అవన్నీ వదిలేసి సహజంగా ఉంటాయి. అవన్నీ ఆ తినే ఆహారం బట్టి, కుటుంబంలో ఉన్న విషయాలు బట్టి, ఆ ఇన్సిడెంట్లు బట్టి కొంత ప్రభావాలు ఉంటాయి. అవన్నీ వదిలిపెట్టి ఓవరాల్గా రెక్టిఫై అయ్యావా? ఇక వెనక్కి తిరిగి చూడకుండా కంటిన్యూ చేసుకుంటావా? ఒక్క మెసేజ్ నీ నోటితో నీ ఏమిస్తావు? ఇది లెంతీ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నువ్వు ఒక ఆదర్శం అంటావో, నువ్వు ఒక కనువిప్పు అంటావో, ఇది కావాలి. ఇప్పటి వరకు జరిగిన ఇదేంటంటే ఇది ఒక కనువిప్పు కావాలి. దీనివల్ల ఆడపిల్లలు ఎక్కువ బాధపడుతున్నారని నా అభిప్రాయం. నువ్వేమంటావు? ఏం మెసేజ్ ఇస్తావు? క్లోజ్ చేద్దాం దీన్ని. ఎవరైనా ముందు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక పిల్లలని ఆలోచన, ఆ పని అట్లా ఆలోచిస్తారు. కానీ మనం చెయ్యాలి అనుకుంటే మన టైం మనకు ఉంటుంది. మన కోసం మనం ముందు టైం స్పెండ్ చేసుకుని తర్వాత ఫ్యామిలీ అయినా ఏదైనా అని నా ఆలోచన ఇప్పుడు అనిపిస్తుంది నాకు. నీది కాదు, 100% ముందు ఆరోగ్యం చూసుకుని తర్వాత కిచెన్ పైన అయినా సరే, కిచెన్లోకి సరే, నీ ఆరోగ్యం చూసుకున్న తర్వాతే కిచెన్లోకి, నీ ఆరోగ్యం చూసుకున్న తర్వాతే కిచెన్లోకి. కిచెన్లో పని అయిన తర్వాత ఆరోగ్యం కాదు, నీ ఆరోగ్యమే ఫస్ట్. నువ్వు 100% నిలబడితేనే ఆ కిచెన్లో కూడా నువ్వు నిలబడతావు. ఆ కిచెన్లో నువ్వు నిలబడితేనే నీ అనుకున్న నలుగురు ఆరోగ్యంగాను, ఆలోచన పరంగాను కూడా చాలా హెల్తీగా ఉంటారు. అవునా? దీన్ని క్లోజ్ చేయనంత వరకు ఒక్కసారి వ్యూవర్స్ అందరికీ నేను ఇక్కడ వరకు తీసుకొచ్చి నీకు ఎంకరేజ్ చేసి, నన్ను కూడా అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ నన్ను కూడా ఎంత దూరం తీసుకొచ్చింది. నేను కూడా లేకపోతే విరక్తి వచ్చి ఇది ఇంతేలే సంవత్సరాల తరబడి ఇనదులే, ఇక మానేదిలే అని నేను ఏ రోజున వదులుకుంటే నువ్వు ఎప్పుడో చచ్చిపోయేదానివి. ఈ పాటికి నీ సంవత్సరం కూడా అయిపోయేది. నీ ఫోటో ఏ గోడకో తగిలించుకోవాలి. చచ్చిపోవటం ప్రాబ్లం కాదండి. కాలు వేరే రకంగా ఇబ్బంది పడకూడదు. చచ్చిపోతే ఏముండదు, వేరే రకమైన ఇబ్బందులు లేకుండా. నేను పొరపాటు నోరుదారే కానీ అట్లా ఏ కాలు చేయబడి అట్లా కొట్టుకుంటాను కదా. నేనేమి ఇటో ఏ సన్నాసులతోనే కలిసిపోయేవాడిని, సాములతో కలిసి. ఈ పిల్లలు ఏమో డ్యూటీలు మానేసి అన్ని చేసి ఏ నర్సునో ఇక్కడ పెట్టేవాళ్ళు, ఆ నర్సు నువ్వు కొట్టుకునేవాళ్ళు. ఇక గందరగోళం ఉండేది పరిస్థితి. అదంతా ఊరుకుంటూ ఒక సినిమా తీయొచ్చు ఇక. ఓకేనా? అందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పు. వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలు. మేము ఒక రకంగా నేను కాఫీ మానడానికి కారణం మెయిన్ మీరే. అసలు వాస్తవం ఇది.
మీకోసమే మానేమో, అది ఒక అలవాటు అయిపోయింది. నేను మర్చిపోయాను. ఈ ఇంట్లో ఎన్నిసార్లు చెప్పినా ఎంతవరకు ఇంట్లో ఎంత చెప్పినా ఎంతవరకు చేసినా ఏదో 2 రోజులు అని అట్లా చేసేదాన్ని. ఇప్పుడు మరి ఏం అనిపించట్లేదు. నేను మెయిన్ వ్యూవర్స్ మూలనేమో అనే నా ఫీలింగ్ అయితే అదే. 100% మీరే. మీ వల్ల నేను కాఫీ మాని ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాను రోజు. ప్రాణాయామం కూడా కొంచెం చేసుకుంటున్నావు కదా, మొత్తం సెటిల్ కాకపోయినా కొంచెం చేసుకుంటున్నావు ప్రాణాయామం. తర్వాత వాకింగ్ రేంజ్ కూడా పెరిగింది. అవును, ఇంతకుముందు 10 నిమిషాలు నడిస్తేనే 10 నిమిషాలు కదా 5 నిమిషాలు నడిస్తేనే కాళ్ళు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా పెంచుకుంటా 1 అవర్ వరకు వాకింగ్ చేయగలుగుతున్నాను. 1 అవర్ వాకింగ్ చేసి వచ్చి ప్రాణాయామం చేసుకుంటున్నా. మెడిటేషన్ చేస్తా కానీ అంత డీప్గా రావట్లేదు ఇంకా. అదొకటి. ఇంకా అది నేను చేపిస్తాను, ఏం కాదు. అంటే నువ్వు నిలబడవా నేను ఊరుకున్నాను. నేను నిలబడ్డ రోజున చెబుదాం అనుకుంటున్నా, నేను చేపిస్తాను, ఏం ప్రాబ్లం లేదు. కానీ నీ కళ్ళ కింద మచ్చలు ఇంతకుముందు చాలా డార్క్గా ఉండేవి. అది ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి, నేను లేవని అంటల్లా. దాని తీవ్రత, నలుపు తీవ్రత తగ్గింది ఇప్పుడు. వంశం అట్లా వస్తుందేమో అని అట్లా వంశపారపర్యంగా అట్లా జీన్స్ ఏమన్నా ఉంటాయి తప్పకుండా ఉంటాయి. కానీ దాని తీవ్రత, నలుపు చాలా తగ్గింది. ఇంకా ఎంత ఉందండి, ఎంత తగ్గిందంటే 60% తగ్గింది. 40% ఉంది. మనం ఎప్పుడు ఏం చేయాలని, తగ్గాలని కోరుకోవడం కాదు, నువ్వు చేసే పని ద్వారా ఆటోమేటిక్గా అన్నీ అవే సెట్ అవుతాయి. నేను అదే చెప్తున్నా, అది తగ్గడం కోసం నువ్వు చేయటం కాదు. నువ్వు చేస్తా ఉంటే ఏదో తగ్గుతూ ఉంటాయి. తగ్గలేదనుకో నేనేం చేస్తాయి, అంతే కదా. ఓకేనా, క్లోజ్ చేయను మరి. ఆగ్ క్రియేషన్స్ వ్యూవర్స్ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఎందుకంటే నాని కాఫీ టీలు మానేయటంలో మీ పాత్ర అద్వితీయం, అనంతం. నేను సంవత్సరాల తరబడి నన్ను అందరూ నా చుట్టూ ఉన్న, నా ప్రపంచంలో ఉన్న, నా చుట్టూ ఉన్న అందరూ అన్న చెబితే ఏదైనా అవుతుంది, అన్న దగ్గరికి వెళ్తే ఏ రోగమైనా తగ్గుతుంది అని అంటారు. ఇది నానికి ప్రత్యేకంగా తెలుసు. ఎందుకంటే నా ప్రతి అడుగు వెనుక, నా ప్రతి విషయం వెనుక, నా ప్రతి పని వెనుక నానికి తెలియకుండా నేను ఎప్పుడు ఏం పని చేయలేదు, మంచిగానే చేయను. కాబట్టి అంతా నానికి తెలుసు. అంత అనుభవం ఉండి, అంత ఎక్స్పీరియన్స్ ఉండి, అంత రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్న నేను నానిని మానిపించలేకపోయాను. ఇది మీ వల్లే జరిగింది. మీతోనే నేను కూడా ఒక రకంగా మీ ఇన్స్పిరేషనే నాకు కూడా పనిచేసింది. అంటే పట్టు వదలకుండా ఉంటే ఏదో ఒక రోజున నాని లాంటి వాళ్ళని కూడా మానిపించవచ్చు అని రుజువు చేశారు మీరు. మరొక్కసారి ఆగ్ క్రియేషన్స్ వ్యూవర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.